the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఫస్ట్ టాపిక్ వచ్చేసి రికార్డు మొత్తంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు అనే అంశం వార్తల్లోకి వచ్చింది. మనం ఎకానమీ సబ్జెక్ట్లో భాగంగా ట్యాక్సేషన్ సిస్టమ్ గురించి నేర్చుకుంటాము. పన్ను వ్యవస్థ, డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి, ఉదాహరణలు, ఇవన్నీ కూడా మీకు తెలిసిన అంశమే. అందులో కరెంట్ అప్డేట్ అనుకోండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డైరెక్ట్ ట్యాక్స్, ప్రత్యక్ష పన్ను అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? ఇన్కమ్ ట్యాక్స్, ఆదాయ పన్ను, కార్పొరేట్ ట్యాక్స్. ఇండైరెక్ట్ ట్యాక్స్ అనగానే ఏం గుర్తొస్తుంది? జిఎస్టీ. సో ఇలా గడిచిన 24 ఏళ్లలోనే అత్యధిక మొత్తంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు రీసెంట్గా ముగిసిన ఫినాన్షియల్ ఇయర్లో కావడం జరిగిందంట, వసూలు రావడం జరిగిందంట. సో రీసెంట్గా ముగిసిన ఫినాన్షియల్ ఇయర్ అంటే ఏంటి? 2023 ఏప్రిల్ 1 నుండి 2024 మార్చ్ 31 వరకు రికార్డు మొత్తంలో ప్రత్యక్ష పన్నుల వసూలు జరిగినాయని ఎవరు చెప్తున్నారు? అఫీషియల్ స్టాట్సే చూడాలి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ వారు రీసెంట్గా రిలీజ్ చేసిన గణాంకాలు. అత్యధికంగా మహారాష్ట్ర నుండి వసూలు అయినాయట. ఈ గణాంకాలన్నీ చూద్దాం, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ అడగవచ్చు. సో ప్రత్యక్ష పన్నుల వసూలు ప్రస్తుతం జీడిపిలో ఎంత పర్సెంట్కి చేరింది? 6%కి దాటింది. సో ఇవన్నీ కూడా సో గత 24 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా 2023-24 ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల ఆదాయము వసూళ్లు జీడిపిలో ఏకంగా 6.64% పెరిగింది. మొత్తం పన్నుల్లో ప్రత్యక్ష పన్నుల వాటా ఏకంగా 56.72% చేరింది. 9 ఏళ్ల కిందటితో పోలిస్తే ప్రస్తుతం ఆదాయ పన్ను అంటే వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుల సంఖ్య 82% పెరిగిందంట. ఇదే సమయంలో ప్రత్యక్ష పన్నుల ఆదాయం ఏకంగా 182% పెరిగిందంట. 2023-24లో వసూలైన కార్పొరేట్ పన్నుల మొత్తం 9.11 లక్షల కోట్లు కాగా, వ్యక్తిగత ఆదాయ పన్నుల వసూలు ఐటీ 10.45 లక్షల కోట్లు అంట. ఇవి గుర్తుంచుకోండి, ఈచ్ అండ్ ఎవ్రీ నంబర్ ఈజ్ ఇంపార్టెంట్. 2023-2024 ఫినాన్షియల్ ఇయర్లో వసూలైన మొత్తం ప్రత్యక్ష పన్నుల్లో సుమారు 40% అంటే 7.61 ట్రిలియన్లు ఒక్క మహారాష్ట్ర రాష్ట్రం నుంచే వచ్చిందంట. వ్యక్తిగత ఆదాయ పన్ను వసూళ్లు 2014-15తో పోలిస్తే భారీగా 2,294% పెరిగాయి. అప్పట్లో 2.65 లక్షల కోట్లు ఉంటే ఇప్పుడు అది 10.45 లక్షల కోట్లకు చేరింది. పన్ను చెల్లింపుదారుల సంఖ్య 9 ఏళ్ల కిందట 5.7 కోట్లు ఉంటే 2023-24లో 10.4 కోట్లకు పెరిగిందంట. మొత్తం ప్రత్యక్ష పన్నుల వసూలులో మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ, తమిళనాడు, గుజరాత్ ఈ 5 రాష్ట్రాల నుంచి 72% వసూలైనాయంట. మొత్తం ప్రత్యక్ష పన్నుల వసూలు 19.61 లక్షల కోట్లు అయితే అందులో ఈ 5 రాష్ట్రాల నుంచి 14.19 లక్షల కోట్లు ఉందంట. గుర్తుంచుకోండి, ఈ గణాంకాలన్నీ ఇంపార్టెంట్. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ వారు రిలీజ్ చేసిన అఫీషియల్ స్టాట్స్. ఓకేనా? నెక్స్ట్, ప్రపంచంలోనే అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలు కనబడగానే మనం ఏం డిస్కస్ చేస్తున్నాం? సూపర్లేటివ్ టాపిక్స్ అంటున్నాం. సో ప్రపంచంలో అత్యంత ఎత్తైన టవర్ అంటే ఈఫిల్ టవర్ గుర్తొస్తుంది. సేమ్ అలాంటి ఒక నిర్మాణము వెదురు బొంగులు, సో బ్యాంబూతో మన ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఇటీవల నిర్మితమై వార్తల్లోకి వచ్చింది. సో ఫ్రాన్స్లోని ఈఫిల్ టవర్ స్ఫూర్తితో దాన్ని పోలిన ప్రపంచంలోని అత్యంత ఎత్తైన వెదురు టవర్ను ఛత్తీస్గఢ్లో నిర్మించారు. 140 అడుగుల ఎత్తు కలిగిన ఈ నిర్మాణం రాయ్పూర్కు 70 కిలోమీటర్ల దూరంలోని కతియా గ్రామంలో ఉంది. 11 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన 7,400 కిలోల బరువు కలిగిన ఈ టవర్ను కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారు ప్రారంభించారు. ఎందుకంటే కేంద్ర మంత్రి గారు ప్రారంభించారు కాబట్టి ఇక్కడ ఇంపార్టెంట్. ఓకేనా? పర్యాటక ఆకర్షణ నిలిచిన ఈ టవర్ను భవ్య సృష్టి అనే స్టార్టప్ నిర్మించింది. దీని జీవితకాలం 25 ఏళ్ళని ఆ సంస్థ తెలిపింది. దీన్ని వాచ్ టవర్, టెలికాం టవర్, ప్రసార టవర్, రేడియో టవర్గా ఉపయోగించుకునేందుకు తగిన సామర్థ్యం ఉందని చెప్పడం జరిగింది. గుర్తుంచుకోండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సూపర్లేటివ్స్ నుండి క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఇక ఈ మంత్ అక్టోబర్ మంత్ 22nd, 23rd రేపు ఎల్లుండి 2 రోజుల పాటు రష్యా పర్యటన చేయబోతున్నారు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు. ఈ టర్ములో, ఈ 3వ టర్ములో 2వసారి రష్యా పర్యటన. సింపుల్గా చెప్పాలంటే జూన్ 1st వీక్లో 18వ లోక్సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత విదేశీ పర్యటన కాకుండా, సో 2 దేశాల సంబంధాల్లో భాగంగా, భారత్ రష్యా సంబంధాల్లో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు రీసెంట్గా రష్యా పర్యటన చేశారు. తర్వాత యుక్రెయిన్ పర్యటన, ఇవన్నీ చూసాం మనం. యాక్చువల్గా ఫస్ట్ అఫీషియల్ ఫారిన్ టూర్ అంటేనేమో మనకు ఇటలీ గుర్తొస్తుంది.
సో G7 సమ్మిట్కి సంబంధించి. కానీ బైలాటరల్ ఇష్యూస్లో భాగంగా రష్యాను సందర్శించారు మొదటి పర్యటన. సో ఇప్పుడు సెకండ్ పర్యటన వార్తల్లోకి వచ్చింది. సెకండ్ పర్యటన అంటే ఏంటి? రష్యాకు రెండవసారి. సో ఈ టర్మ్ అధికారంలోకి వచ్చిన తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు రష్యాను రెండవసారి అఫీషియల్గా విజిట్ చేయబోతున్నారు రేపు ఎల్లుండి 2 రోజుల పాటు. కారణం ఏంటంటే బ్రిక్స్ సమ్మిట్. బ్రిక్స్ సమ్మిట్ 5 దేశాల కూటమి కాస్త ప్రస్తుతం 10 దేశాల కూటమిగా మారింది. సో బ్రిక్స్లో న్యూ మెంబర్ కంట్రీస్ గురించి మనం లాస్ట్ ఇయర్ నుండి చూస్తున్నాం. సో బ్రిక్స్ బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా ఈ దేశాలతో నూతన సభ్యత్వ దేశాలు ఏంటి ఇటీవల కాలంలో? ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, UAE. యాక్చువల్గా అర్జెంటీనా కూడా మెంబర్షిప్ ఉండాలి, కానీ జావియర్ మీలీ ఆ దేశ అధ్యక్షుడు మెంబర్షిప్ మాకు అవసరం లేని చెప్పేసి తిరస్కరించడం జరిగింది. అదంతా చూసాం మనం గతంలో. సో బ్రిక్స్ మెంబర్ కంట్రీస్ చూడండి, న్యూ మెంబర్ కంట్రీస్ ఏవున్నాయి ఏవి లేవని అడుగుతారు. సో 16th ఎడిషన్ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు రష్యాలో జరగబోతుంది. ఎందుకు రష్యాలో జరగబోతుందంటే ఈసారి బ్రిక్స్ కూటమికి అధికారిక లేదా అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తిస్తోంది రష్యా. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి, 16th ఎడిషన్ సమ్మిట్ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు. మరి సంవత్సరం బ్రిక్స్ సదస్సుకు థీమ్ ఏంటంటే స్ట్రెంథనింగ్ మల్టీలాటరలిజం ఫర్ జస్ట్ గ్లోబల్ డెవలప్మెంట్ అండ్ సెక్యూరిటీ అనేది ఈ సంవత్సరం థీమ్. గుర్తుపెట్టుకోండి. ఇక రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఒకే పర్యటనలో 3 ఆఫ్రికా దేశాలను పర్యటించి చరిత్ర సృష్టించారు. అక్టోబర్ 13th నుండి 19th వరకు ఆఫ్రికా ఖండంలోని 3 దేశాలు పర్యటించారు. ఒకే పర్యటనలో 3 దేశాలు. సో ఆ దేశాలు ఏంటంటే అల్జీరియా అండ్ మారిటానియా, నెక్స్ట్ మలావి. ఈ 3 దేశాల పర్యటనను గుర్తుంచుకోండి. ఓకేనా? అండ్ నవంబర్ 1న ముహూర్త ట్రేడింగ్ మనందరికీ తెలుసు. ట్రేడింగ్ మనం చేస్తూ ఉంటాము, షేర్ మార్కెట్, స్టాక్ మార్కెట్ అని చెప్పేసి. సో డైలీ నార్మల్ ట్రేడింగ్ చూస్తాం, కానీ స్పెషల్ డేస్ ఉంటాయి. ఉదాహరణకి దివాళీ, ఆ సమయంలో దివాళీ రోజు నార్మల్ ట్రేడింగ్ అనేది ఉండదు, ఈవినింగ్ పూట స్పెషల్ ట్రేడింగ్ ఉంటుంది. దాన్ని ముహూర్త ట్రేడింగ్ అంటారు. సో ఎక్కువగా ట్రేడింగ్ చేసే వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే ఆ రోజు శుభ సూచికం అని చెప్పేసి భావిస్తారు, ట్రేడింగ్ చేస్తారు. సో ఇక్కడ ముహూర్త ట్రేడింగ్ ఏ రోజున జరుగుతుందంటే దివాళీ. సో దివాళీ నవంబర్ 1 రోజున జరుపుతారంట. సో స్టాక్ ఎక్స్చేంజ్ దిగ్గజాలు BSE అండ్ NSE దీపావళి పండుగ సందర్భంగా యథావిధిగా ముహూర్త ట్రేడింగ్ని చేపట్టనున్నాయి. ఇందుకు నవంబర్ 1 శుక్రవారం సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు ప్రత్యేక ట్రేడింగ్కు తెరతీయనున్నాయి. తద్వారా స్టాక్ మార్కెట్కు కొత్త ఏడాది సంవత్ 2081 ప్రారంభం కానున్నట్లు ఎక్స్చేంజీలు ఒక ప్రకటనలో చెప్పాయి. హిందూ క్యాలెండర్ ప్రకారం దీపావళికి ప్రారంభమయ్యే కొత్త ఏడాది తొలి రోజు చేపట్టే ముహూర్త ట్రేడింగ్ ఆర్థికంగా శుభాన్ని, లాభాన్ని కలుగజేస్తుందని స్టాక్ మార్కెట్ దిగ్గజాలు భావిస్తాయి. సో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశాలు ఒక 2-3 ఉన్నాయి. సో జీవో నెంబర్ 317 కాంట్రవర్సీ గతంలో చూసాము. ఉద్యోగులకు సంబంధించి దానిపైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ కమిటీని నియమించింది. ఆ క్యాబినెట్ కమిటీ ఇటీవల నివేదికను సమర్పించింది. జీవో నెంబర్ 317 పైన వేయబడ్డ క్యాబినెట్ కమిటీకి ఎవరు అధ్యక్షులని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగవచ్చు. చాలా కాంట్రవర్సీస్. జీవో నెంబర్ 46 కాంట్రవర్సీ అయింది, గత ప్రభుత్వం తీసుకొచ్చింది. జీవో నెంబర్ 29 ఇటీవల గ్రూప్ 1 అభ్యర్థులకు సంబంధించి కానివ్వండి, ఇవన్నీ మనం చూస్తున్నాం. సో ఇక్కడ చూడండి, రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయుల కేటాయింపునకు జారీ చేసిన జీవో 317 సమీక్ష కోసం ప్రభుత్వం నియమించి క్యాబినెట్ సబ్ కమిటీ తన నివేదికను నిన్నటి రోజున ప్రభుత్వానికి సమర్పించింది. ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసిన క్యాబినెట్ సబ్ కమిటీ సభ్యులు సీల్డ్ కవర్లో ఆ నివేదికను అందజేశారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అధ్యక్షతన ఏర్పడిన ఈ కమిటీ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో పాటు మేధావులతో చర్చించింది. ప్రత్యక్షంగా ఆన్లైన్లో కమిటీ పిటిషన్లను స్వీకరించింది. గుర్తుంచుకోండి. సో తెలంగాణ రాష్ట్రం సంబంధించిన మరొక అంశము అతిథి దేవో భవ 2nd ఎడిషన్ 2024 ఈ సంవత్సరం వార్తల్లోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ ఆధీనంలో ఈ ప్రోగ్రాం అనేది ప్రారంభమైంది. 3 రోజుల పాటు అక్టోబర్ 17 నుంచి 3 రోజుల పాటు నిన్నటి వరకు జరిగింది. సో ఉద్దేశం ఏంటంటే సాదర స్వాగతం పలకడం టూరిస్టులకు, పర్యాటకులకు. ఎందుకంటే పర్యాటక రంగానికి సంబంధించి ఇంపార్టెన్స్ ఇస్తారు ఎవరైనా, ఏ రాష్ట్రమైనా, ఏ దేశమైనా. ఎందుకంటే టూరిజం ఇన్కమ్ అనేది మన ఎకానమీలో కీలక పాత్ర పోషిస్తుంది. సో పర్యాటకులకు సాదర స్వాగతం పలకడం అండ్ వారితో ప్రొఫెషనల్గా ప్రవర్తించడం, కస్టమర్ రిలేషన్స్ని పాటించడం అతిథి దేవో భవ ఉద్దేశము. 2nd ఎడిషన్ ఇటీవల వార్తల్లోకి వచ్చింది టూరిజం డిపార్ట్మెంట్ పరిధిలో. అండ్ విద్యా కమిషన్ సలహా కమిటీని ఏర్పాటు చేసిందంట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము. ఇటీవల విద్యా కమిషన్, ఆకునూరి మురళి ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ సలహా కమిటీ, ఈ కమిటీలో 6 సభ్యులు ఉన్నారు. సభ్యుల్లో ప్రొఫెసర్ హరగోపాల్ గారు, KU రిటైర్డ్ ప్రొఫెసర్స్ K మురళీమోహన్ గారు. సో వీరు ఉండడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. సభ్యులు ఏంటని అడగకపోవచ్చు, కాకపోతే విద్యా కమిషన్ ఏదైతే ఉంటుందో దాని గురించి అడగవచ్చు.
అండ్ ఇండోనేషియా అధ్యక్షుడిగా ప్రభోవో సుబియాంటో ప్రమాణ స్వీకారం చేశారు. ఇండోనేషియా దేశానికి నూతన అధ్యక్షుడు అని చెప్పేసి గతంలో మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు ప్రమాణ స్వీకారంతో వార్తల్లోకి వచ్చారు 8వ అధ్యక్షుడిగా. సో ప్రపంచంలో అత్యధిక ముస్లిం జనాభా కలిగిన ఇండోనేషియా 8వ అధ్యక్షుడిగా ప్రభోవో సుబియాంటో ఆదివారం నిన్నటిన ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, విదేశీ ప్రతినిధులు హాజరు కావడం జరిగింది. అండ్ ప్రపంచ T20 మహిళల కప్, సో మహిళల T20 ప్రపంచ కప్ దుబాయ్ వేదికగా ముగిసింది. ఎవరు నిర్వహించారు? బంగ్లాదేశ్. ఆతిథ్య హక్కులు బంగ్లాదేశ్. కాకపోతే బంగ్లాదేశ్ చోటు చేసుకున్న పరిస్థితులు అక్కడ నిర్వహించలేరు కాబట్టి బంగ్లాదేశ్ దుబాయ్లో నిర్వహించింది, UAEలో. సో నిన్నటి రోజున ఫైనల్ మ్యాచ్ జరిగింది. టైటిల్ని కైవసం చేసుకున్న జట్టు న్యూజిలాండ్ మొట్టమొదటి ప్రపంచ కప్ని గెలుచుకుంది. T20 ప్రపంచ కప్ని గుర్తుపెట్టుకోండి. మహిళల T20 ప్రపంచ కప్ విజేతగా న్యూజిలాండ్ నిలిచింది. ఎవరిపైన అంటే దక్షిణాఫ్రికా పైన. ఎక్కడ జరిగింది? ఫైనల్లో ఎవరు గెలిచారు? రన్నర్ అప్ ఎవరు? ఈ పాయింట్స్ ఇంపార్టెంట్. దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికాపై కివీస్ జట్టు 32 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో తొలిసారిగా ప్రపంచ కప్ను కైవసం చేసుకుంది. గుర్తుంచుకోండి, ఓకేనా? సో అత్యధిక T20 మహిళా ప్రపంచ కప్ను గెలిచిన జట్టు ఏంటంటే ఆస్ట్రేలియా. ఇవన్నీ ఇంపార్టెంట్ మనకి. మీకు నేను ఈ ప్రపంచ కప్ స్టార్ట్ అయిన రోజే ఈ ప్రపంచ కప్ సంబంధించిన ప్రత్యేకతలు చెప్పాను. ఒకసారి ఆ వీడియో చూడండి, ఓకేనా? సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే ఆదాయ పన్ను రికార్డు మొత్తంలో వసూలు అనే అంశము సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ వారు చెప్పారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వెదురు టవర్ అనే అంశము. సో ప్రధాని రష్యా పర్యటన, బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు కోసం రేపటి నుంచి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు 3 దేశాల ఆఫ్రికా పర్యటన. సో నవంబర్ 1న ముహూర్త ట్రేడింగ్ ఉంటుంది అని చెప్పేసి అంశము. అండ్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి జీవో 317 నివేదిక. అండ్ అతిథి దేవో భవ అనే అంశము. నెక్స్ట్ విద్యా కమిషన్ సలహా కమిటీ ఏర్పాటు చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము. ఇండోనేషియా అధ్యక్షుడిగా ప్రభోవో సుబియాంటో ప్రమాణ స్వీకారము. అండ్ T20 విమెన్ ప్రపంచ కప్ని గెలుచుకున్న న్యూజిలాండ్ జట్టు దక్షిణాఫ్రికాపై దుబాయ్లో బంగ్లాదేశ్ నిర్వహణ. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మళ్ళీ డిస్కస్ చేద్దాం. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.